సో ఇది రీసెంట్గా ముంబై డాక్యార్డ్లో చార్జ్మెన్కి రిలీజ్ చేసినటువంటి పేసిప్. ఈ పేసిప్ బేస్ చేసుకొని ఓవరాల్గా ఇప్పుడు జాయిన్ అవ్వబోతున్నటువంటి చార్జ్మెన్కి శాలరీ ఎలా ఉంటుందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం, బోత్ తెలుగు అండ్ హిందీలో. हेलो एवरीवन, ये मुंबई डॉकयार्ड का चार्जमैन का पे स्लिप डिटेल से पूरा बोला जाएगा. पूरा ध्यान से सुनिए. जो न्यू चार्जमैन से पोस्ट हुआ है उनके लिए ये सब. సో ఇందులో నేను ఏదైతే రౌండప్ చేశానో ఇది పే ప్లస్ డిఏ. పే వచ్చేటప్పటికి 35,400 ఉంటుంది, వేరేజ్ డిఏ వచ్చేటప్పటికి 17,700 ఉంటుంది. ओके, जो राउंडअप किया है उसमें ध्यान दीजिए आप. जो बेसिक पे है 35,400 और जो डीए है 17,700 रुपया, दोनों मिला के 53,100. సో నెక్స్ట్ ఎల్లో కలర్లో రౌండప్ చేసింది ఏంట్రా అంటే టీఏ. సో ట్రావెలింగ్ అలవెన్స్ అని ఉంటుంది, అది వచ్చేటప్పటికి 3,600 ఉంటుంది. సో మనం బైక్ మీదో కారు మీదో దేని మీద వస్తే దాని యొక్క మెయింటెనెన్స్కి. అగైన్ సో డిఏ టీఏ అని ఒకటి ఉంటుంది, డ్యూటీ ఆన్ టీఏ అని ఒకటి ఉంటుంది. ఇది క్యాంటీన్ అలవెన్స్ కానీ క్యాంటీన్ సబ్సిడీ రిలేటెడ్గా 1,800 వరకు ఇస్తారు. ओके, अभी सेकंड वन टीए ट्रैवलिंग अलाउंस 3,600 और दूसरा वाला डीए एंड टीए इक्वल टू कैंटीन अलाउंस इक्वल टू 1,800 रुपये पर मंथ. పిఎఫ్ రిలేటెడ్గా గవర్నమెంట్ నుంచి ఒక కొంత షేర్ పడుతుంది, అలానే క్యాండిడేట్ తరపు నుంచి కొంత షేర్ పడుతుంది. అరౌండ్ బేసిక్ ఏదైతే ఉంటుందో ఆర్ పే ఏదైతే ఉంటుందో అందులో 14% వరకు కంపెనీ వేస్తుంది. సో ఈ కంపెనీ డిడక్ట్ చేసేటువంటిది ఏదైతే ఉందో క్రెడిట్ చేస్తుంది, అగైన్ రిమూవ్ చేస్తుంది. క్రెడిట్ చేసేది ఎంత అంటే 7,434 రూపీసు, వేరేజ్ క్యాండిడేట్ తరపు నుంచి ఎంప్లాయీ తరపు నుంచి వచ్చేటప్పటికి 5,310 రూపీసు. టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 12,744 రూపీస్ అనేటువంటిది క్రెడిట్ అవుద్ది, అగైన్ ఇమీడియట్లీ డెబిట్ కూడా అవుతుంది. ओके, नेक्स्ट थर्ड वन जीएमसीसी इक्वल टू 14. दिस इज पीएफ. ये वाला पीएफ का अमाउंट है आपका. बेसिक में 14% 7,434 बाई कंपनी, शेयर बाई कंपनी करेगा वो, एक्स्ट्रा अमाउंट बाई कंपनी देगा. और कैंडिडेट के 10% 5,100 का 10% होता है 5,310 रुपीज़, दोनों मिला के 12,744 रुपीज़ विल बी डिडक्टेड फ्रॉम योर सैलरी. సో ఓవరాల్గా గ్రాస్ వచ్చేటప్పటికి 76,554 రూపీస్ వస్తుంది. ओके, तो पूरा देखिए, पेमेंट प्लस डीए प्लस एचआरए प्लस टीए एंड डीए पूरा ग्रॉस हो गया. नोटेड प्लीज, ग्रॉस 76,554. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్కీమ్ అని చెప్పి ఒక 60 రూపీస్ డిడక్ట్ అవుద్ది. అగైన్ పైన మనకి ఏదైతే పిఎఫ్ క్యాండిడేట్ తరపు నుంచి మరియు గవర్నమెంట్ తరపు నుంచి ఏదైతే షేర్ వచ్చిందో 12,744 రూపీస్, ఈ రెండు కలిపి టోటల్ గ్రాస్లోంచి డిడక్ట్ అవుతాయి. ఆ డిడక్ట్ అయ్యేటువంటి అమౌంట్ ఎంత అంటే 12,804 రూపీస్. సో ఈ డిడక్షన్ చేయగా వచ్చినటువంటి దాన్ని నెట్ పే అని అంటాము. ఆ నెట్ పే వచ్చేటప్పటికి 63,750 రూపీస్. ओके, अभी फोर्थ वन. अब ये देखिए, इसमें मेडिकल का हिसाब से आपका पर मंथ 60 रुपीज़ कटेगा प्लस पीएफ अमाउंट इक्वल टू 12,744 कटेगा. ग्रॉस इज 76,554 माइनस 12,754 एंड 60 रुपीज़, तो आपका नेट पे होगा 63,750 रुपीज़. సో థర్డ్ కాలంలో ఒక 500 రూపీస్ అదర్ డిడక్షన్స్ ఉంటాయి. సో అదర్ డిడక్షన్స్ పోగా బై హ్యాండ్ క్యాష్ వచ్చేటప్పటికి 63,250 రూపీస్ వస్తుంది. ओके, मेंटेनेंस चार्जेस थोड़ा चार्जेस 500 रुपीज़ पर मंथ कट होगा. अभी तक था 63,750, उस पर 500 और एक डिडक्शन होगा 63,250 पर मंथ. చార్జ్మెన్కి వచ్చేటప్పటికి నాన్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీ అని అంటారు. అదర్ దాన్ చార్జ్మెన్ వర్కర్స్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ అని అంటారు. ఇండస్ట్రియల్ వర్కర్స్ అందరికీ కూడా ఓటీలు డబల్ ఓటీలు ఉంటాయి. నాన్ ఇండస్ట్రియల్ ఏదైతే ఆఫీసర్ క్యాడర్ ఉంటుందో వాళ్ళకి సింగిల్ ఓటీలు ఉంటాయి. సో ఆఫీసర్ క్యాడర్ గల చార్జ్మెన్కి 3 మంత్స్కి మ్యాక్సిమం 154 అవర్స్ మాత్రమే చేయడానికి పాసిబుల్ ఉంటుంది. అలా ఎవ్రీ మంత్ మ్యాక్సిమం అరౌండ్ 50 అవర్స్ అయినా ఉంటుంది. అలా 50 అవర్స్ కనుక క్యారీ చేస్తే
ఎక్స్ట్రా అమౌంట్ 15,000 నుంచి 18,000 పర్ మంత్ ఉంటుంది. ఇది పే స్లిప్లో డిడక్షన్ రిఫ్లెక్ట్ అవ్వదు. ఇది ఎక్స్ట్రాగా శాలరీ అనేది 29, 30 మనకి క్రెడిట్ అయితే ఈ ఓటీలు వచ్చేటప్పటికి 15 to 20 మధ్యలో క్రెడిట్ అవుతాయి. ఇది పే స్లిప్లో రిఫ్లెక్ట్ అనేది అవ్వదు. ओके, अभी ये थोड़ा डिफरेंट है, इम्पॉर्टेंट है. ओटी इक्वल टू ओवर टाइम. इसमें 2 टाइप्स है, नॉन इंडस्ट्रियल एंड इंडस्ट्रियल. पहले नॉन इंडस्ट्रियल है ऑफिसर टाइप चार्जमैन, इनका है 1 आवर चार्जेबल है और 154 आवर्स फॉर 3 मंथ्स और 1 महीने में मैक्सिमम आप 50 घंटा ही कर सकता है. और दूसरा है इंडस्ट्रियल, इसका 2 आवर्स का आपको पेमेंट मिलेगा. 1 आवर इज इक्वल टू 2 आवर्स पेमेंट. इसका भी सेम 154 ओवर टाइम फॉर 3 मंथ्स एंड 50 फॉर 1 मंथ. इसका चार्जेस है 154 फॉर 3 मंथ्स 50 आवर्स का 50 का 1500 से 1800 तक आपको एक्स्ट्रा 50 आवर्स का पेमेंट रहेगा. 15,000 to 18,000 पर मंथ. ये वाला कब 30 को नहीं मिलेगा, 15 से 18 को मिलेगा पेमेंट में. ये जो आपको मंथ एंडिंग में पेमेंट मिलता है उसमें इसका कुछ कैलकुलेशन कुछ नहीं दिखाएगा, वो डायरेक्ट आपको अकाउंट में 15 to 18 में मिल जाएगा आपको. సో ఎడిషనల్గా ఇంకేముంటుంది అని అంటే క్యాంటీన్ సబ్సిడీ ఉంటుంది. గ్రాసరీ మనం పర్చేజ్ చేయాలి అని అంటే సో 10,200 పర్ మంత్ వరకు కూడా గ్రాసరీకి డిస్కౌంట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. లేదు మీరు ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమైనా పర్చేజ్ చేస్తే పర్ ఇయర్కి 2,50,000 నుంచి 3 lakhs వరకు కూడా సబ్సిడీ అనేది అప్లికేబుల్ అవుతుంది. ओके, कैंटीन अलाउंस का है ये 10,200, 10,200 रुपये आपको ग्रॉसरी का मिलेगा और ये पर मंथ वाला है. और एक इलेक्ट्रॉनिक्स आइटम कुछ खरीदना चाहते हैं 2,50,000 से 3 लाख तक मिलेगा. ये पर ईयर का इलेक्ट्रॉनिक डिडक्शन का सब्सिडी मिलेगा आपको. సో ఇంక్లూడింగ్ ఓటీస్తో కలిపి పర్ మంత్ 70,000 to 75,000 వరకు రావచ్చు. ओके, तो आपको पूरा ग्रॉस नेट प्लस ओटी मिला के 70,000 to 75,000 पर मंथ. दिस विल बी द फाइन पर हेड. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ओके, थैंक यू. कुछ डाउट रहने से